ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి శాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరెవరికి ఏ శాఖలు దక్కుతాయి అనేది ఆసక్తిని పెంచుతుంది. జనసేనకు కీలక శాఖలు కేటాయిస్తారు అనే చర్చ కూడా సాగుతుంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు గ్రామీణ అభివృద్ధి శాఖ కేటాయిస్తారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. లోకేష్ కి కూడా ప్రాధాన్యత ఉన్న శాఖలు వస్తాయన్న వార్తలు వస్తున్నాయి. ఇక సాయంత్రం 4:30 తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపడతారు. అనంతరం శాఖల కేటాయింపు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక నేటి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు అనంతరం నేరుగా విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకుని ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎంకు దేవాదాయ శాఖ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. ఇక దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి శాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరెవరికి ఏ శాఖలు దక్కుతాయి అనేది ఆసక్తిని పెంచుతుంది. జనసేనకు కీలక శాఖలు కేటాయిస్తారు అనే చర్చ సాగుతుంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు గ్రామీణ అభివృద్ధి శాఖ కేటాయిస్తారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక లోకేష్ కి కూడా ప్రాధాన్యత ఉన్న శాఖలు వస్తాయనే వార్తలు వస్తున్నాయి. సాయంత్రం 4:30 తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపడతారు. అనంతరం శాఖల కేటాయింపుపై జరిగే అవకాశం ఉంది. ఇక సాయంత్రం సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు. అలాగే ఉదయం తిరుమల, అలాగే దాని తర్వాత ఇంద్రకీలాద్రిని దర్శించుకున్నారు. సాయంత్రం అయితే ఏపీ సీఎంగా బాధ్యతలు చేపడతారు. దాని తర్వాత శాఖల పరంగా ఒక నిర్ణయం, ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీఓ ఏడుకొండలు.
థ్యాంక్ యూ మధు. ఈరోజు మరికొద్దిసేపట్లో 4:41 ఏపీ సీఎం హోదాలో తొలిసారిగా సచివాలయంలో అడుగు పెట్టబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఒక వాగ్దానం చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకొని మళ్ళీ అడుగు పెడతానన్నటువంటి ఆయన ఇప్పుడు ఆ మాట ప్రకారం ఇప్పుడు మరికొద్ది చేపట్లోనే ఇక్కడికి రానున్నారు. అయితే ఆయన రానున్నటువంటి నేపథ్యంలో ఇటు అమరావతి రైతులు భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. వెంకటాయపాలెం నుంచి సచివాలయం వరకు కూడా ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు సుమారు 4 కిలోమీటర్ల మేర మానవహారం, అలాగే మిగిలిన ప్రాంతం అంతా కూడా పూలతోటి నింపి ఆయన్ని పూల నీరాజనంతో సచివాలయం తీసుకురావడానికి అయితే రైతులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకుని తిరుమల నుంచి తర్వాత తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇటు కొద్దిసేపటి క్రితమే విజయవాడలోని ఇంద్రకీలాద్రి పైన దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకుని అనంతరం ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఉండవెల్లి నివాసానికి చేరుకున్నారు. ఉండవెల్లి నివాసం నుంచి 3:30 గంటల ప్రాంతంలో బయలుదేరి ఆయన సచివాలయానికి వస్తారు. సచివాలయానికి వచ్చిన తర్వాత ఈరోజు ముఖ్యంగా ఆయన ఏదైతే సీఎంగా బాధ్యతలు తీసుకునేందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు అధికారులు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఆయన కోసం ఏర్పాటు చేసినటువంటి ఛాంబర్స్ను సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే గతంలో ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో 5 వాగ్దానాలను ఈరోజు ఆయన నెరవేర్చబోతున్నారు, సంతకాలు పెట్టబోతున్నారు. ఫస్ట్ ముందుగా ఏదైతే మెగా డిఎస్ సంబంధించి దాని మీద ఈ యొక్క ఫైల్ మీద మొదటి సంతకం చేయనున్నారు. రెండో సంతకం వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ కూడా రెండో సంతకం చేయనున్నారు. అలాగే మూడో సంతకం వచ్చేసి ఏదైతే వృద్ధులకు అలాగే వితంతువులకు ఇచ్చేటువంటి పెన్షన్ 4,000 రూపాయలు పెంచుతూ ఈరోజు ఆ యొక్క సంతకం చేయనున్నారు. అలాగే మరోవైపు చూస్తే స్కిల్ సెన్సెస్ అనే ఒక ఫైల్ మీద కూడా ఆయన సంతకం చేయనున్నారు. మరోవైపు అన్నా క్యాంటీన్లు ఏదైతే గతంలో టీడీపీ హయాంలో నడిచినటువంటి అన్నా క్యాంటీన్లు పేద మధ్యతరగతి వ్యక్తులకు ఎవరైతే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళలేక కూలి పనులు చేసుకుంటే అటువంటి వారికి కూడా అన్నా క్యాంటీన్ కడుపు నింపింది. అటువంటి అన్నా క్యాంటీన్ని నిర్వీర్యం చేశారు. అయితే ఆ అన్నా క్యాంటీన్లు మరొకసారి 3 పూట్ల 3 5లు 15 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టేలాగా కూడా ఈ రోజు నుంచి చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఈ 5 ఫైల్స్ మీద సంతకం పెట్టిన తర్వాత తిరిగి ఈరోజు ఏదైతే ఈ యొక్క ఆయన క్యాబినెట్కి సంబంధించి 24 మంది మంత్రులకు సంబంధించి కొనిదెల పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రితో పాటు మరొక కీలక శాఖను కూడా ఇవ్వనున్నారు. అలాగే మిగిలిన 23 మందికి కూడా కీలక శాఖలు ఇచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. నారా లోకేష్ గతంలో ఏదైతే ఐటీ శాఖ మంత్రి చేశారో ఐటీ శాఖను మళ్ళీ కొనసాగించేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే నారాయణకు పురపాలక శాఖ కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు పయ్యావుల కేసులకు వ్యవసాయ శాఖ ఇస్తారంటూ కూడా ఇది ఇప్పటికే వార్తలు అయితే అందుతున్నాయి. మరోవైపు అలాగే అంటే ఈ శాఖలపైన కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే జనసేనకు ఏ శాఖలు కేటాయిస్తారు అన్న దానిపై కూడా ఉత్కంఠ ఎక్కువగా కొనసాగుతుంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీతో పాటు ఏ శాఖను కేటాయిస్తారు, అలాగే వాళ్ళకి ఇచ్చిన శాఖలపైన కూడా ఎక్కువగా ఉత్కంఠ కొనసాగుతుంది. ఏ శాఖలు వెళ్లే అవకాశం ఉంటుందంటారు అసలు? అంటే శాఖలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా కొంచెం ఆ మీమాంస అయితే కొనసాగుతుంది. అయితే కేవలం పవన్ కళ్యాణ్కు ఒకటి డిప్యూటీ సీఎంతో పాటు పర్యాటక శాఖ కానీ లేదా ఏదైతే గ్రామీణ అభివృద్ధి శాఖ అంటూ కూడా ఒక వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే దీని మీద అయితే మనకు ఎక్కడ స్పష్టత లేదు. మరోవైపు అటు నాదెండ్ల మనోహర్ గతంలో స్పీకర్గా పనిచేశారు. అయితే తొలిసారిగా ఆయన మంత్రి పదవిని చేపట్టబోతున్నారు. ఆయనకి ఎటువంటి పదవి ఉండబోతుందని చూస్తున్నారు. అలాగే అటు నిడదవోలు ఎమ్మెల్యే అయినటువంటి కందుల దుర్గేష్ కూడా ఈసారి తొలిసారిగా క్యాబినెట్లో తీసుకున్నారు. అయితే వీరికి జనసేనకు ఎటువంటి కీలక పదవులు ఇవ్వబోతున్నారు అనే దాని మీద ఇదంతా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా గోప్యంగానే ఉంచారు. అయితే ఎవరి సామర్థ్యత ఏమిటి అనే దాన్ని చూసిన తర్వాత వారికి శాఖలు కేటాయిస్తానంటూ కూడా నిన్న ఆయన నివాసంలో చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఏ శాఖ ఇచ్చినా కూడా ఆ శాఖకు వన్నె తెచ్చేలాగా పనిచేయాలంటూ కూడా దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలో శాఖల మీద మాత్రం కొంచెం ఇంకా ఉత్కంఠ అయితే నెలకొంది. మరికొద్ది గంటల్లోనే అది ఒక శాఖలకు సంబంధించి ఉత్కంఠ వీడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే ఇటు నిమ్మల రామానాయుడు కానీ ఇటు కొత్తగా వచ్చినటువంటి సుభాష్ కానీ ఇటువంటి వారందరికీ కూడా సుభాష్కు ఎక్సైజ్ శాఖ ఇవ్వబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే ఏదైతే ఇటీవల నూజివీడు నుంచి గెలుపొందినటువంటి
మాజీ మంత్రి అయినటువంటి కొలిసి పాదసారికి వ్యవసాయ శాఖ ఇవ్వబోతున్నారంటూ కూడా వస్తున్నాయి. అయితే ఈ శాఖలకు సంబంధించి ఎవరికి వారి ఊహాగానాలు, మా మంత్రికి ఈ శాఖ వస్తుందంటూ కూడా ఎవరికైనా బయట ఊహాగానాలు తప్ప ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అయితే మాత్రం ఎటువంటి క్లారిటీ అయితే మాత్రం రాలేదు. కానీ సీనియర్లు గతంలో ఏదైతే శాఖల్లో పనిచేశారో వారికి మాత్రం మళ్ళీ ఆ శాఖలు కొనసాగిస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది అనేది దాని మీద మాత్రం కొంతవరకు మాత్రం స్పష్టత వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.